మొన్నేమో కాకినాడకి వెళ్తివి సీజ్ ద షిప్ అంటివి. ఆ పక్కన నాదెండ్ల మనోహర్ ఉన్నారు ఆ శాఖ మంత్రి. అటు ఎమ్మెల్యే ఉన్నారు. ఎమ్మెల్యేని తిడితివి, ఈయననేమంటికి పోతివి. ఎట్లా ఉంటుంది డిఫరెన్స్‌లు చూపించే కొద్దీ పవన్ కళ్యాణ్ అన్న కొన్ని నువ్వు ఆలోచించాలన్న సినిమాలో బావుంటాయి, డైలాగులన్నీ బావుంటాయి, చూడటానికి షార్ట్స్, వీడియోలు బాగుంటాయి. మేము కూడా పెట్టుకోవడానికి బాగుంటాయి. కానీ మీరు కొంచెం విజ్ఞతతో ఆలోచించాలన్న. లేకపోతే అవతల జగనన్నకి మీరే మీ చేతులారా మీరే ఇస్తున్నారు, ఆయనకి ఆయుధాలు ఇస్తున్నారు. ఇంక మాట్లాడరంటే 11 సీట్లోళ్ళు ఎందుకు మాట్లాడరు చెప్పండి? ఒక పక్కన మంత్రి పార్థసారథి మీద కంప్లైంట్స్, ఇంకో పక్కన ట్రిపుల్ ఆర్ని హింసించిన కేసులో మనం చూస్తున్నాం తులసిబాబుకు సంబంధించి ఆయన ఇది తీసుకోబోయారంటే వాడికి ఏదో రాచమర్యాదలు చేశారంట. వాడికి సంబంధించి వెనుగండ్ల రాము ఎవరు ఆయన పోయి ఆయనతో గంట సేపు మాట్లాడారంటే టీడీపీ వాడు. ఇంకెక్కడుంటా చెప్పు, నమ్మకం ఎక్కడుంటా చెప్పు? మొత్తం మీద నేను ఒకటి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ ఒకసారి గుర్తుపెట్టుకో. ఇంకో పక్కనేమో హోమ్ మినిస్టర్ పిఏ మీద కంప్లైంట్స్ వస్తే అతను తీసేస్తారు, ఆమెను అడిగితే నా పిల్లకాయలు నేను పక్కన పెట్టేస్తాను, ఆమె ఏదేదో మాట్లాడితే. ఇంకో పక్కన మొన్నేమో ఈ చంద్రబాబు నాయుడు సార్ మీటింగ్ పెట్టి జగన్ రెడ్డి లడ్డులా దొరికాడు అంటాడు, కానీ అరెస్ట్ చేయమన్నట్లు బాబు గారు ఏమో నీతులు చెప్తాడు. ఇంకో పక్కన ప్రతిరోజు ఎవడో ఒకటి గురించి న్యూస్ పేపర్స్లో వస్తుంది, వాడు వైసీపీకి అనుకూలంగా పనిచేసిన అధికారిని. అప్పుడు సోషల్ మీడియాలో అందరూ రియాక్ట్ అవుతారు, అప్పుడు ప్రభుత్వం వాళ్ళని మారుస్తుంది. ఇంకో పక్కన టీటీడీలో అధికారుల మధ్య సమన్వయం లేదు, అక్కడ కూడా వైసీపీకి అనుకూలంగా పనిచేసే బ్యాచ్ ఉద్యోగులకి నేమ్ బ్యాడ్జ్ పెట్టాలనుకుంటే ఆపుతుంది ఎవరు? మొన్న ఒక మీటింగ్లో చంద్రబాబుకు ఒక అతను చెప్పాడు 1000 కోట్లు పెట్టుబడులు పెట్టించాను, కానీ 3 సార్లు ఈమెయిల్ చేసినా నాకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదని. అసలు ఎందుకు ఈమెయిల్కి సమాధానం ఇవ్వలేదు? అక్కడ ఉన్న సెక్రటరీ ఐఏఎస్ ప్రద్యుమ్న భార్య ఏమో వైసీపీ పార్టీ లీగల్ టీంలో ఉందా అంటున్నారు. ఇంకా పక్కన ఏదో సోషల్ మీడియాలో బూత్ పోస్టులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేశారు, అసలు వాళ్ళని అరెస్టూ చేయలేదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రౌడీల్లా ప్రవర్తించిన వైసీపీ నాయకులను అరెస్ట్ చేయలేదు, చేసే దమ్ము లేదు. దమ్ము లేక ఈ మంగళవారం కబుర్లు. అసలు పెద్దిరెడ్డి లాంటి వాళ్ళ మీద ఏం కేసులు పెట్టారు, ఏం బీకారు స్వామి? రోజారెడ్డి, కొడాలి నాని, వంశీగాడు, అంబటి రాంబాబు బ్యాచ్, ఇలా చాలామంది ఇంకా ఉన్మాదులు బ్యాచ్ ఉంది, ఇంకా రోజు మాట్లాడుతూనే ఉంది. అసలు ఏం జరుగుతోంది, ఏ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసా? 164 మంది ఉన్నారు, కానీ గట్టిగా 10 మంది కనిపిస్తున్నారు మీడియాలో. ఏదైనా ఒక ఇష్యూ గురించి మాట్లాడేవాళ్ళు గట్టిగా 5 మంది లేరు, కానీ అక్కడ 11 మంది గెలిచారు. ఆ 11 మందిలో జగన్ రెడ్డి తర్వాత పెద్దిరెడ్డి ఎవరు మాట్లాడరు, కానీ ఓడిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉంటారు. అదేదంటే వాడి మీద కేసు పెట్టారు అంటారు, వాడు వెళ్ళి బీజేపీలో చేరాడు. మరి ఇప్పుడు ఆ కేసు సంగతి ఏంటి? మంగళగిరిలో గంజి చిరంజీవి అనేవాడు వెళ్ళి జనసేనలో చేరాడు. ఒక జనసేన కార్యకర్త అయితే గంజి చిరంజీవి చేరుకు వ్యతిరేకంగా దీక్ష చేశాడు. అధికారం కూటమి ప్రభుత్వం ఉందని చెప్పుకోవటమే కానీ ఎక్కడ చూసినా ఈ వైసీపీ వాళ్ళే ఉన్నారు స్వామి. ఇంకో పక్కన మన పోలవరం నిర్వాసితులకు సుమారు 1000 కోట్లు వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లో వేశారంటారు. అసలు ప్రచారమే చేయలేదు, ఎవరికీ తెలియదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి తెలియకుండా ఆ డబ్బులు వేసేశారని ఎక్కడో చదివాను. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి తెలుసు అని కవర్ చేస్తారా? అలా అయితే న్యూస్ పేపర్లో వచ్చేవరకు అసలు ఎవరికి ఎందుకు తెలియదు? న్యూస్ పేపర్లో వచ్చాకే ఫైనాన్స్ మినిస్టర్ మీడియాతో మాట్లాడారు. అంటే ప్రభుత్వంలో ఏం జరుగుతుందో మీకు తెలియదు. గుడ్డెద్దు వచ్చి చేలో పడ్డట్టు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇదే జగన్ రెడ్డి అయితే 4 సార్లుగా 4 సంవత్సరాలు వేసాడు ఆ డబ్బులు, 4 నెలలు ప్రచారం చేసుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి స్వామి. వైసీపీ ప్రభుత్వంలో వాడు అవినీతి చేశాడు అంట, ఆమె ఇది చేసిందని చెప్తారు, కానీ ఒకరిని కూడా అరెస్ట్ చేయరు, కేసు పెట్టినా అది ముందుకెళ్ళదు. అలాంటప్పుడు ప్రజలు ఎలా నమ్ముతారు స్వామి మిమ్మల్ని? అవినీతి చేసి అడ్డంగా దొరికిన వైసీపీ ఉన్మాదులు కూడా అరెస్టులు చేయటం లేదు, కేసులు లేవు, ఎంక్వైరీ లేవు. విజయవాడ వరదల్లో ప్రకాశం బ్యారేజ్లో పడవలు వదిలేసిన వైసీపీ బ్యాచ్ని ఏం చేశారు చెప్పు? ఆ పడవలకి వైసీపీ రంగులు ఉన్నాయి కదా, అందరూ చూశారు కదా, పక్కగా అది వైసీపీ కుట్రనే. మరి ఏం పీకారు? కుట్ర అని ఆడవటం కాదు, ప్రూవ్ చేసి బొక్కలో వేయండి, చేత కాకపోతే మూసుకుని కూర్చోండి అంటున్నారు. అంతా జరుగుతున్నవన్నీ చూస్తుంటే ఇప్పటివరకు కూడా పోలీసులు ప్రభుత్వం కంట్రోల్లోకి రాలేదనిపిస్తుంది. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగస్తులు కూడా అంతే, ఇంకా ప్రభుత్వం కంట్రోల్లోకి రాలేదు. ఇక పార్టీల నాయకుల గురించి తెలిసిందే, చంద్రబాబు మారడు, లోకేష్ని ఇటు పక్కన దొబ్బారు, ఇటు నాదేండ్లను పక్కన దొబ్బారు, ఇద్దరు సైలెంట్గా ఉంటున్నారు. ఇక పీకేది ఏమీ లేదు, పీకటానికి ఎవరూ లేదు. మళ్ళీ ఎలక్షన్స్కి 2019 కదే. మన జేసీ ప్రభాకర్ రెడ్డి కరెక్ట్గా చెప్తుంటాడు, ముసలి తాత అయినా కూడా 2019 ముందు కూడా ఇలాగే చెప్పాడు ఆయన, చంద్రబాబు మారాలి అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మారాలని, కానీ వీళ్ళు మారరు. మీరు అభివృద్ధి అంటారు, రాజకీయం చేయరు. జగన్ అభివృద్ధి చేయడు, రాజకీయం చేస్తాడు. ఏం తేడా ఉంది? ఏం లేదు, రెండూ సమానంగా చేయాలి కదా. అసలు ప్రభుత్వంకి పనిచేసి అధికారులు పెట్టుకోపోతే మీరు ఎంత కష్టపడిన వృధాగా స్వామి. వైసీపీ బ్యాచ్ కావాలని చెడగొడుతున్నారు, మీ కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. ప్రభుత్వ పెద్దలు మారకపోతే నిద్రపోతే అంటే మాకేం దురద? అభివృద్ధి అని మీరు ఎంత రుద్దినా ప్రజలకి ఎక్కదు.
రాజకీయం ఎలా చేయాలో కొంచెం జగన్ రెడ్డి దగ్గర నేర్చుకోండి స్వామి. ముందు ప్రభుత్వం మీద కంట్రోల్ తెచ్చుకోండి. అంతేగాని మీరు ఆయన మీద ఆయన ఈరి మీద కాదు. ప్రభుత్వ అధికారులను మార్చండి. ప్రభుత్వం కోసం పనిచేసే వాళ్ళని పెట్టుకోండి. నీతులు చెప్పడం ఆపండి. చంద్రబాబు గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, నీకు కూడా చెప్తున్నా, అనుకూలంగా ఉన్న వాళ్ళని పెట్టుకోండి. ఒక నెల పట్టినా సరే ముందు అధికారులందరినీ మార్చండి. ఎందుకంటే ఈ పండగ తర్వాత కొన్ని మార్పులైనా మేము చూస్తాం స్వామి. లేకపోతే ఇసుగు పుట్టిపోయింది. చేతులారా మీ ఇద్దరిని ఇన్ని సీట్లు ఇచ్చి మిమ్మల్ని ఇద్దరిని కూర్చోబెట్టి ఏదో చేస్తారు, ఉద్ధరిస్తారనుకుంటే దొందే అయిపోయినారు స్వామి. ఒక్కసారి ఆలోచించండి. మేము ఇదే విధంగా ఉంటాం, ఆ విధంగా ముందుకెళ్తామని ఆయన, మీరేమో వదిలేదే లేదని చెప్పి ఇట్లా అని కూడా లాభం లేదు స్వామి. ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడ తప్పు జరుగుతుందో ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి. అంతేగాని మీకు తెలియకుండా ఆయన వెళ్తాడు, ఆయనకి తెలియకుండా మీకు వెళ్తారు. ఏదో కూటమిలో ఏదో జరుగుతూ ఉంది, కూటమిలో గ్యాప్ ఉంది అనేది ప్రజల్లోకి బాగా వెళ్తూ ఉంది. నేను పవన్ కళ్యాణ్ గారు అన్నారు, అక్కడ వాళ్ళు చనిపోయారు, కన్నీళ్ళు వస్తున్నాయి, నాకు పండగ కూడా చేసుకోలేకపోతున్నాం, ఇంకో రోజు చేస్తామనేసి. ఈ మాటల వలన మీరు జగన్ రెడ్డికి ఇచ్చేసినట్టుంది. మీరు తప్పు చేశాను ఒప్పుకుంటున్నారు, క్షమాపణలు చెప్తున్నానంటే ఆడ ముఖ్యమంత్రి వెళ్ళాడు, మీ పాటికి మీరు మాట్లాడుతున్నారు. టీటీడీ చైర్మన్ని క్షమాపణ చెప్పాలంటారు. ఏంది చెప్పు? అసలు మీ అందరి మధ్య అసలు ఏం జరుగుతుందో జనాలు కన్ఫ్యూజన్లో ఉన్నారు స్వామి. ప్రతి ఒక్కటి నిన్న తిరుపతిలో కూడా కుట్ర జరిగిందంటారు. విజయవాడ కుట్రే మీరు బయట పెట్టలేకపోయారు, ఇంకా తిరుపతి కుట్ర ఏం పెడతారు? పాపం ఆ పిల్ల ఎవరో బొంబాయి అమ్మాయిది, ఆ అమ్మాయిది ఏం చేసినారు? ఇట్లా చాలా ఉన్నాయి, అన్నిటి తెస్తారు పైకి టీవీలో అని చేస్తారు. దానికి సంబంధించిన రిజల్ట్ ఏమో బయటకు రాదు. మరి జనాలు ఎట్లా నమ్ముతారు చెప్పండి? కుట్రలు చేశారంటే కానీ వాళ్ళని లోపలేసో దానికి సంబంధించి రిజల్ట్ బయట పెడితే జనాలు నమ్ముతారు. నిజంగా వైసీపీ వాళ్ళు ఇది అనేసి వాళ్ళని దూరం పెడతారు. లేకపోతే మీరు ఇదే విధంగా కుట్రలు చేశారని చెప్పేసి తీసుకురావటం, వాళ్ళకి బాగా టిఫిన్లు అన్నీ మేపి వాళ్ళు పంపిస్తూ ఉంటారు. ఇంక ఏమవుతుందో చెప్పు, ప్రజలు ఎక్కడ నమ్ముతారు చెప్పండి మీరు? మేము కన్నీళ్ళు వచ్చాయి మాకు, వాళ్ళు చచ్చిపోతే, లేకపోతే ఇంకోటి జరిగితే కన్నీళ్ళు వచ్చాయి అంటారు కదా. ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటుంది జన సైనికులు, వీర మహిళలు, టీడీపీ క్యాడర్. బీజేపీ వాళ్ళు శుభ్రంగా ఉన్నారులే, వాళ్ళకి దొబ్బిడా ఏంలే. ఇక్కడ ఈ ముగ్గురే గుర్తుపెట్టుకోండి. బాబు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మీ క్యాడరే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పండగ మీరు అనుకుంటున్నారు ఏదో సంక్రాంతి శుభ్రంగా చేసుకుంటున్నారని. ఎవ్వరు అంత ఆనందంగా లేరు స్వామి. ఏంది ఈ దరిద్రం, వీళ్ళని తీసుకొచ్చేసి మనం ఆడ కూర్చోబెట్టుకుంటే వీళ్ళు చేసే పనులు ఏందనేసి ఎవడికి వాడు తిట్టుకుంటా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడైనా మారండి. పండగ తర్వాత అయినా మీ అసలైన పాలన చూపించండి. అభివృద్ధి ముఖ్యమే, సంక్షేమం ముఖ్యమే కాదంటలేదు స్వామి. దానికి తోడు కూడా కరెక్ట్గా ఉండండి. ఎక్కడ ఎవరిని ఉంచాలో ఆడ ఉంచండి, కరెక్ట్గా పోండి. ఇంకా గుడివాడ తులసిబాబు ఆనాడు ఓం ప్రకాష్ అవలంబించిన విధానాన్ని అమలు చేస్తున్నాడు. ఇది కూడా జగన్ మోడల్ స్టైలే. రఘురావును చిత్రహింసలు పెట్టిన కేసులో భారీకాయుడు పాత్ర పోషించి రఘురావును హత్య చేసేందుకు గుండెల మీద కూర్చుని తీవ్రంగా హింసించిన వాడు ఈ గుడివాడ తులసిబాబు. ఆనాటి సిఐడి చీఫ్కి దగ్గరవాడు. కొడాలి సంఖలో ఉన్నట్లుగా చెప్పబడుతున్న తులసిబాబు ఇప్పుడు పదుల సంఖ్యల కార్లతో భారీ ర్యాలీతో గుడివాడ నుంచి ఒంగోలు ఎస్పీ కార్యాలయాలకు విచారణకు రావడం, అది కూడా అన్న ఎన్టీఆర్ మన చంద్రన్న ఫోటోలతో, బ్యానర్లతో, నినాదాలతో హల్చల్ చేయటం 100% టీడీపీ చేతగాంతనమే. వాడేదో సేవా కార్యక్రమాలకు వెళ్తున్నట్లు తులసి దళం పేరుతో దళాన్ని ఏర్పాటు చేసుకుని భారీ ర్యాలీతో వెళ్ళడం, అది కూడా టీడీపీ రంగు పులుకోవడం మన చేతగాంతనాన్ని ఈ టీడీపీ కానీ జనసేన పార్టీలో ఉన్న లోపాలను ఎత్తు చెప్తుంది. పరిటాల రవిని హతమార్చిన ప్రధానితుడు, మొద్దుసీని హతమార్చిన ఓం ప్రకాష్ కూడా ఇదే తరహా ఎత్తుగడ వినియోగించాడు. కడప జైల్లో మొద్దుసీని హతమార్చి ఆ ఉదయం కోడెల శిష్యుడనని బిగ్గరగా తెలుగుదేశం జిందాబాద్, కోడెల జిందాబాద్ అని అరిచాడు. అప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు పంచులు తడిసిపోలా, మొద్దుసీని హత్య చేసిన విషయం పక్కదారి పట్టించారు. ఇప్పుడు కూడా అదే విధానం జగన్ బ్యాచ్ ఫాలో అవుతోంది. ఆయన పివి సునీల్ ఆధ్వర్యంలో జరిగిన అక్రమ అరెస్టుల బాగోతలకు ఈ తులసిబాబే ముఖ్యుడు. ఈ అక్రమ అరెస్టుల్లో మన అధినేత చంద్రబాబు గారు, మీరు కూడా ప్రధాన బాధితుడే కదా, మన రఘురాం కూడా బాధితుడే కదా. అదే వైఎస్ జమానాలు అధికారులకు రాగానే పరిటాలను వేసేశారు. ఆ తర్వాత సాక్షులను చేసిన వాళ్ళని లేపేశారు. ఆ రోజు ఈరోజు ఉన్నది అదే యంత్రాంగం. మరి మన బాబు ఎందుకు సక్రమంగా ఉపయోగించలేకపోతున్నారు? ఈయన రాయలసీమ బిడ్డే కదా. ఇవాళ డాక్టర్ ప్రభావతికి కూడా ముందస్తు బెయిల్ హైకోర్టు నిరాకరించింది. విజయపాల్కి సుప్రీంకోర్టు నిరాకరించిన తర్వాత అరెస్ట్ చేశారు. ఈ 2 తీర్పులతో మిగతా అందరినీ ఈ క్షణం లోపల దబ్బవచ్చు కదా. మరి మన చంద్రన్న ఎందుకు ఉపేక్షిస్తున్నా అర్థం కాలేదంటున్నారు అంతా. ఇప్పుడు గుడివాడ తులసిబాబు ఆనాడు ఓం ప్రకాష్ అవలంబించిన విధానాన్ని అమలు చేశాడు. మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది స్వామి? మరోపక్క 11 సీట్లతో వాడే మనకంటే ఎక్కువ అరుస్తున్నాడు. ఈ తిరుపతి ఘటనతో మరింత బలపడుతుంది వాస్తవం. సంక్రాంతి తర్వాత ఆయన ప్రజల్లోకి వెళ్తాడంట. మరి మన పార్టీ అసలు ఆలోచిస్తుందా?
ఎవడికి కావాలి ఈ శాంత వచనాలు స్వామి? మీరు నిన్న మోడీతో 2 లక్షల కోట్లు తెచ్చా, వాడు 5 ఏళ్లలో కనీసం మాట కూడా మాట్లాడలేదా? అయినా వాడికి 40% ఓట్లు వచ్చాయి. మరి మీరెందుకు గుడ్డలు దించుకుంటున్నారు? దుష్ట శిక్షణ చేయరు, వాడి ప్రతి మాటకి మీరే బాధ్యులవుతున్నారు. స్వామి, మా తరం పోయాక మీ మాట మేము విన్నట్లు ఇంకో తరం వినరు. ఇది ఇప్పటి యువత. కాబట్టి బాగా ఆలోచించు. అలాగే ఇంకో విషయం చెప్పాలి. ఆయన బీఆర్ నాయుడికి టీటీడీ చైర్మన్ ఇచ్చామని రాధాకృష్ణ కోపం వచ్చి ప్రతి శనివారం ఈయన చిలక పలుకులు పలుకుతున్నాడని ఒక వార్త అనిపిస్తుంది. అసలు చిన్నదైనా పెద్దదైనా ఒక గుడికి సంబంధించిన కార్యక్రమం ఊరిలో జరుగుతుంటే ఊరికి సంబంధించిన పెద్దలో గుడి కమిటీ కూర్చుని అన్ని విషయాలు చర్చించుకుని ముఖ్యంగా ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యత పంచుకుని కార్యక్రమం విజయవంతమయ్యేలా ఊరందరి సహకారంతో చేస్తారు. కలియుగ వరదుడిగా ఆపదముక్కులోడిగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మన శ్రీవారి ఆలయంలో ఒక చిన్న గ్రామంలోని గుడి కమిటీ సభ్యులు తీసుకున్నంత బాధ్యత టీటీడీ ఎందుకు తీసుకోలేకపోతుంది? బోర్డు మెంబర్ అంటే శ్రీవారి అతిథా లేక ఆయన అల్లుడా? రికమెండేషన్లు చేసి దర్శనాలు ఇప్పించడం, పండగ పబ్బాలప్పుడు బంధుమిత్ర సపరివారంగా ఇచ్చేసి సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగించడం, రికమెండేషన్లు చేసే తస్మదీలకు ఉద్యోగులు లేక కాంట్రాక్టర్లకు సంపాదించడం, ఇంతవరకైనా వారి పని? స్వామివారికి సంబంధించిన సేవా కార్యక్రమాల్లో వారు పాల్గొనరా? విశేష పర్వదినాల్లో భాగస్వాములై ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాల్సిన బాధ్యత వారికి లేదా? అంతమంది బోర్డు మెంబర్స్ ఎందుకు స్వామి? ఒక్కొక్కరు ఒక్కొక్క విభాగంలో పనిచేసి సేవలో భాగం పంచుకోలేరా? అలాంటప్పుడు ఈ పదవుల నాయాళ్ళకి ఎందుకు చెప్పు? అది అధికారం చెలాయించే పదవి కాదే, శ్రీవారి భక్తులకు సేవ చేసే పదవి. వచ్చేటప్పుడు మాత్రం బాగా నీతులు చెప్తారు, శ్రీవారు మా వారని. ఆ కోణంలో ఈ పాలక మండలి సభ్యులు కానీ ప్రభుత్వం ఆలోచించినంత కాలం ఇలాంటి ఉపద్రవాలు చవి చూడాల్సిందే బాబు గారు. గుర్తుపెట్టుకోండి, పాలక మండలిలో కోటీశ్వరులు స్వామివారి సేవ కోసం సమయం వెచ్చించలేని బడాబడా వ్యాపార పారిశ్రామికవేత్తలను ఆ పిఎం రికమెండ్ చేశాడో లేకపోతే పక్క రాష్ట్ర సీఎం రికమెండ్ చేశాడనో కేంద్ర మంత్రి రికమెండ్ చేశాడనో అలాగే ఏసీలు వదలలేని ఎండ కన్నెరగని వ్యక్తులను పాలక మండలి సభ్యులుగా చేస్తే కేవలం అధికారులు అంతా చూసుకుంటారులని వదిలేసినంత కాలం ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి. ఆ కలియుగ వరదుడు పూర్తి స్థాయి కన్నెర చేసే దగ్గర రానీయకుండేవి. చంద్రబాబు గారు ఆలోచించుకోండి. అట్లాగే ఈ ఆంధ్రజ్యోతి ఆయన అయితేనేమి ఇంకో ఆయన అయితేనే ఏదేదో మాట్లాడే డ్యామేజ్ చేస్తూనే ఉన్నారు. పైకి మాత్రం వీళ్ళంతా ఏదో చెప్తుంటారు కానీ జరగాల్సిన డ్యామేజ్ సరిగ్గా జరిగిపోతూ ఉంది. గెలవని ఆ గెలిచిన వాళ్ళు గమ్ముకున్నారు. ఆ పార్టీలో 11 మంది గెలవని వాళ్ళు ఉన్నారు చూడు. గెలవని బ్యాచ్ అంతా ఒక 11 మంది ఇంకో 11 మంది అట్లా తయారైపోయి రోజు తిడతానే ఉన్నారు. కూటమిలో లోపాలు ఎత్తి చూపిస్తూనే ఉన్నారు. ఇది మీరు వారికి చేతులారా ఇస్తున్న ఏమంటారు గిఫ్ట్ లాగా ఉంది. కాబట్టి ఒకసారి ఆలోచించండి. రేపు పండగ తర్వాత ఆయన వెళ్తాను అంటున్నాడు. వెళ్ళాడంటే సంక్రాంతి తర్వాత మరి ఇంకెంత డిస్టర్బెన్స్ చేస్తాడో, నిజంగానే మీ మధ్య కొట్లాటలు వస్తాడో, రచ్చరంబిడి చేస్తాడు. మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జన సైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం కేడర్ మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు స్వామి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకోబోతారు, మీరు తీసుకుపోతారని తెలిసే మేము పెట్టాం. కానీ ఈరోజు ఆ ఛాయలు కనిపించట్లేదు స్వామి. ఏదేదో జరుగుతుంది, వెనకాల ఏదో జరుగుతుంది, ఒక కన్ఫ్యూజన్లో మాత్రం అందరం ఉన్నాం. పండగ తర్వాత నా కన్ఫ్యూజన్లకు తెరదీసి అందరూ బాగుండాలి, మీరు అనుకున్న విధంగా ముందుకెళ్ళాలి. అలాగే క్యాడర్ను కూడా గమనించండి స్వామి. ఇద్దరు అసలు క్యాడర్ని మర్చిపోవటంలా. మీరు మిగతా వాళ్ళని బాగా చూసుకుంటున్నారు, భజన పనులు బాగా చూసుకుంటున్నారు, కానీ క్యాడర్ని పవన్ కళ్యాణ్ సార్ పట్టించుకోవట్లేదు, చంద్రబాబు సార్ పట్టించుకోవట్లేదు. మీకు చాలా దెబ్బ అవుతుంది. ముందే చెప్పా, మా తరం పట్టించుకున్నట్టుగా తర్వాత వచ్చే తరం పట్టించుకోరు. జనరేషన్ మారుతూ ఉంది, గ్యాప్లు వస్తూ ఉన్నాయి. అందరూ మాలాగుంటారు, జెండా మోస్తారు అనుకుంటే మాత్రం మీరు దెబ్బ అయిపోతారు స్వామి. అది గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త.